హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే చాలా మనసు అవుతుందండి డీమార్ట్కి వెళ్ళి. చాలా మంత్స్ తర్వాత అయితే ఈ రోజు అయితే మేము మళ్ళీ డీమార్ట్కి వెళ్ళామన్నమాట. అయితే ఇంట్లో కొన్ని వస్తువులు కొందామని వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండ్ పప్పు గుత్తి లాంటిది ఒకటి కొందామని వెళ్ళామన్నమాట. కాకపోతే మేము రిటర్న్ వచ్చినప్పుడు అయితే చూసారు కదా మీరు, ఈ 2 బ్యాగులతో అయితే వచ్చాము. ఈ 2 బ్యాగులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ అయితే ఆల్రెడీ మా బాబుగాడు క్యాప్ కూడా తీసేసినట్టున్నాడు. ఇది ఆయిల్ టిన్ అండి. దీని పైన పప్పు ఉంటుంది. చూసారు కదా, ఇది ఆయిల్ టిన్. చాలా రోజులు అవుతుంది ఆయిల్ టిన్ మార్చి అని చెప్పేసి అయితే ఇది తెచ్చుకున్నాను. ఇదైతే బాగా యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను తెచ్చానండి. చాలా బాగుంది. ఇది అరౌండ్ 79 రూపీస్ అయితే పడిందండి. నాకైతే నచ్చింది. ఇంకా బాబుకి అయితే కాంపాక్స్ బాక్స్ పోయింది. అయితే వాడి కోసం అయితే ఇది ఒకటి తీసుకున్నాము. వాడికి నచ్చింది అన్నాడు. సో ఇది ఒకటి అయితే తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా లేవు. వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇది బాబు కావాలని అన్నాడు. పెద్దవాడి కోసం అయితే ఇది ఒక బాల్ అయితే తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఇదైతే వాము అండి. అంటే చిన్నవాడికి కూడా ఇప్పుడు రైస్ అయితే తినిపిస్తున్నాం కదా, వాటిల్లోని అంటే కొంచెం జీరా అని ఇలా వాము వేస్తే కొంచెం అరుగుదల ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే వాము తెచ్చానండి. ఇంకా మనం రసం పెట్టుకునేటప్పుడు కూడా వాము వేస్తే బాగుంటుంది కదా, ఫ్లేవర్ స్మెల్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను ఇది ఒకటి అయితే తెచ్చాను. ఇంకా ఇది బాస్మతి రైస్ అండి. ఇవైతే నేను తెచ్చాను. ఎందుకంటే ఇది 49 రూపీస్ అండి. అందు గురించి ఈ ప్యాక్స్ అయితే నేను 3 ప్యాక్స్ అయితే తెచ్చాను. 49 రూపీస్, హాఫ్ కేజీ 49 రూపీస్ అయితే పడింది దావత్. ఇంకా నెక్స్ట్ అయితే ఒక సోప్ డిష్ అయితే ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా ఇది చూసారు కదా, పిస్తా అనమాట. ఈ పిస్తా ప్యాకెట్స్ కూడా ఒకటి తెచ్చాము. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా కామన్ కదండి, డ్రై ఫ్రూట్స్ అన్నది పెట్టాలి కదా. సో ఇది ఒకటి అయితే మేము తెచ్చామండి, పిస్తా. ఇంకా నెక్స్ట్ కర్డ్, జెర్సీ కర్డ్, ఇది కూడా ఒకటి తెచ్చుకున్నాము. ఇదైతే 70 రూపీస్ సంథింగ్ అంతా పడింది. 79 రూపీస్ పడింది. ఇది చూసారు కదా, చాలా రోజుల నుంచి అయితే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాము. అయితే ఈసారి అయితే కుదిరింది. ఇదైతే ఒక సింగిల్ పీసే తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా మన చాక్లెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం, పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పి అయితే ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇది కూడా 69 రూపీస్ అంటే మనకి ఎంత పడి ఉంటుంది అనమాట. నాకు కరెక్ట్గా తెలియదు. చెప్పాను కదా ఇందాక బాటిల్స్ తీసుకున్నామని చెప్పి, బాటిల్స్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ అయితే డిష్ వాషర్, ఇది అయితే ఒక 2 తీసుకున్నాము. ఈ 2 ప్యాక్. ఇంకా నెక్స్ట్ తీసుకున్నామంటే ఇప్పుడు కాజు అని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇది డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పి అయితే ఇది ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే మేము తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రిన్ పౌడర్ అండి. 2 కేజీస్ అయితే తీసుకున్నాము. ఈ రిన్ పౌడర్ కూడా ఎందుకంటే మనం చాలా వరకు వాషింగ్ మిషన్ వేస్తాం, కొన్ని పిల్లల బట్టలు, నెక్స్ట్ కొన్ని డ్రెస్సెస్ అయితే నార్మల్ చేతితోనే ఉతుకుతాం అనమాట. వాటి కోసం అయితే ఒక రిన్ పౌడర్ కూడా తీసుకున్నాము. ఇంకా సోప్స్ కూడా తీసుకున్నామండి. నెక్స్ట్ ఇది పీనట్ బటర్ అండి. పిల్లల కోసం అయితే ఒక పీనట్ బటర్ అన్నది ఒక స్మాల్ అయితే తీసుకున్నాను. అసలు దేనికోసం వెళ్ళామో ఏం తెచ్చుకున్నాము అన్నది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది మ్యాగీ. ఈ మ్యాగీ ప్యాక్ అయితే ఒకటి తీసుకున్నానండి. పెద్దవాడు ఉన్నాడు కదా, వాడైతే తింటాడు మ్యాగీ అంటే. ఎప్పుడైనా మమ్మీ ఏదైనా స్నాక్ చేయొచ్చు కదా అంటే ఒక 2 మినిట్స్లో అయిపోయేది. అయితే ఇది కాబట్టి ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను. చెప్పాను కదా, బాటిల్స్ అయితే కొన్ని తీసుకున్నాను. సమ్మర్ కూడా వస్తుంది కదండి, మనకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలని చెప్పి నేనైతే తీసుకున్నాను బాటిల్స్. రిన్ సోప్స్ అయితే 2 తీసుకున్నానండి. ఇది చూసారు కదా, పూల్ మకానా. ఇదైతే కిడ్స్కి అయితే చాలా మంచిది, హెల్దీ. సో ఇదైతే నేను ఒకటి తీసుకున్నాను.
ఒక 150 సంథింగ్ ఎంత పడింది. ఇది ఒకటి తీసాను. నెక్స్ట్ ఆల్ అవుట్. మన ఇళ్ళల్లో అయితే దోమలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ఒకటైతే స్పేర్గా అయితే తీసుకున్నాము. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దానికోసం మనం వెళ్తాము, కాకపోతే ఒక్కొక్కటి చూసేసరికి ఇది కూడా ఇంట్లోకి అవసరం, ఇది అవసరం అని చెప్పి 1 by 1 మనం తీసుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇదైతే కొరియాండర్ పౌడర్ అండి, ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది చూసారు కదా, ఇది కోల్గేట్ బ్రషెస్ అన్నమాట. మేము ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కూడా మా ఆయన ఇది మాత్రం తెస్తారనమాట. మరి ఎందుకు తెస్తారో తెలియదు. ప్రతిసారి కూడా ఇది ఒకటైతే తీసుకుంటాము, డ్యామ్ షూర్. అంటే ఇది తీసుకున్నట్టు కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను అందులో చూస్తే కనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాము. మేము డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఇది ఒకటి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది జున్ను పౌడర్ అండి. అంటే మనకి మిల్కే కావాలంటే ఇప్పుడప్పుడు దొరకవు కదా, ఈ జున్ను పౌడర్తో కూడా చాలా బాగా చేస్తాను. నేనైతే చాలా బాగా చేస్తాను. మనకి రియల్ జున్ను తిన్నట్టే ఉంటుంది అనమాట. సో ఇదొకటైతే మేము తీసుకున్నాము. ఇంకా ఇది క్లీనర్, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, మన వాష్రూమ్లో యూజ్ చేసుకునే క్లీనర్. ఇవైతే 2 తీసుకున్నాము. ఇది బౌల్స్ క్లీన్ చేసుకునేది. ఇది ఒక ప్యాక్ అయితే తీసుకున్నాము. ఇందులో అయితే ఒక 2 వచ్చాయండి. అసలు పిన్స్ అట సెట్. ఇదైతే మా హస్బెండ్ వేసినట్టున్నారు. ఇది ఒకటైతే తీసుకున్నాము. చెప్పాను కదా, బాటిల్స్ అయితే బాబుకి కూడా వాటర్ బాటిల్ లేదు, సో బాబు కోసం మనం ఒక చిన్నది కూడా తీసుకున్నాము. ఇంకా ఇది చూసారా, బటర్ అనమాట, మిల్క్ మిస్ట్ బటర్ కూడా తీసుకున్నాము. ఈవినింగ్ టైము బ్రెడ్తో కానీ ఇంకా కొన్ని స్నాక్స్కి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇది బటర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది ఇలాచీ అండి, ఇలాచీ కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా చూసారు కదా, ఇది కాజు 1/2 kg అండి. ఇది 1/2 kg. ఇది ఒక ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము. సాల్ట్ ప్యాకెట్లు అయితే 2 తీసుకున్నానండి. ఒకటి వైట్ కలర్ మన ఆశీర్వాద్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి, ఇదేమో హెల్దీ సాల్ట్ అని ఒక పింక్ కలర్ సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈసారి అయితే ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఈసారి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా సోప్, ఇదొక సోప్ తీసుకున్నాము. ఇదొక పౌడర్ తీసుకున్నామండి. నెక్స్ట్ ఇది డేట్స్ అండి, కిడ్స్ కోసం అనమాట. పిల్లల కోసం అయితే డేట్స్ అయితే తీసుకున్నాము. పిల్లలనే కదా మనం కూడా తినొచ్చు, కాకపోతే పిల్లలు ఉన్న తర్వాత మనం తినడం తక్కువ ఉంటుంది కదా, సో పిల్లల కోసం అయితే డేట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇది ఎవరెస్ట్ వారి టర్మరిక్ పౌడర్, పసుపు, ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మిల్క్ బిస్కెట్స్ అండి, ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. చెప్పాను కదా ఇందాక, బాస్మతి రైస్ ఒక్కొక్క ప్యాక్ 49 రూపీస్ అయితే పడింది. ఇవైతే మేము 3 తీసుకున్నామండి. ఇప్పటికైనా యూజ్ అవుతాయని చెప్పేసి అవైతే తీసుకున్నాము. ఇది ఒక కోల్గేట్ పేస్ట్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ కోల్గేట్ పేస్ట్ అన్నది నాకు పడదు, సో కోల్గేట్ పేస్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా బాబు అయితే యూజ్ చేస్తారు. నేనైతే క్లోజప్ అయితే యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేసానంటే వెంటనే నాకు నోట్లో కురుపుల్లాగా వచ్చేస్తాయి అనమాట, పడదు. ఇంకా నేనైతే క్లోజప్, వీళ్ళైతే కోల్గేట్ అయితే యూజ్ చేస్తారు. సో వీళ్ళ కోసం అయితే కోల్గేట్ తీసుకున్నారు. ఇంకా ఇది చీజ్ అండి, ఈ చీజ్ ఒకటైతే తీసుకున్నాము. ఇంకా ఇది హిమాలయస్ వారి మయోనైస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఎప్పుడు కూడా తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం ఇది తీసుకోవడం. చూద్దాం, ట్రై చేద్దాం. మనం ఎలాగో స్నాక్స్ అప్పుడప్పుడు చేస్తుంటాం కదా పిల్లల కోసం ఈవినింగ్ టైంలో, ఇదైతే యూజ్ అవుతుంది ఇంకా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. చిన్నబాబు అయితే బాగా దగ్గుతున్నాడు అనమాట, వాడికి కొంచెం కోల్డ్గా ఉంది. ఇంకా నార్మలే కదండి, ఇంకా వాష్ క్లీనర్. ఇంకా ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ 109 అయితే పడింది.
ఈ 4 బాక్సెస్ అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ పెద్దవైతే 2 వచ్చాయి అనమాట. ఈ 2 బాక్సెస్ ఈ 4 బాక్సెస్ కలిపి మనకి 110 రూపీస్ 109 రూపీస్ అయితే పడిందండి. అయితే ఇది మేము డిమార్ట్కి వెళ్ళి కొన్న వస్తువులు అనమాట. యాక్చువల్గా మేము కొనడానికి వెళ్ళింది అయితే చూపిస్తాను. ఇదేనండి, దీనికోసమని మెయిన్, ఎందుకంటే ఇప్పుడు బాబుకి ఫుడ్ పెడుతున్నాను కాబట్టి దాన్ని మ్యాష్ చేయడానికి అని చెప్పి నేను ఇదొక దానికోసం అయితే వెళ్ళాను. ఇదొకటి కొన్నాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా కొందామని వెళ్ళాను. అలాంటిది ఇవన్నీ కొనుక్కొని వచ్చాను. యాక్చువల్లీ ఇవేమీ పోయినవి కాదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి కొనాలి అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా కొన్నాము. ఇంకా ఆయిల్ కూడా తీసుకున్నామండి. ఇంక ఇవైతే తీసుకున్నాము. ఇంక ఈ రోజైతే ఇలా అయితే గడిచిపోయిందండి. ఇంక వచ్చిన తర్వాత ఫుడ్ వండుకొని అయితే తినేసాము. ఇదేనండి ఈరోజు వీడియో. ఇన్ కేస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మొన్నతోనే మనకి 1K అయితే అయ్యారు. ఛానల్ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.